ఆర్జీవన్ జీఎం కార్యాలయం నందు ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవం భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభభాయ్ పటేల్, భారత ఉక్కు మనిషి, ప్రఖ్యాత స్వాతంత్ర సమరయోధులు, వందలాది స్వదేశీ సంస్థానాలను విలీనం చేసి ఐక్య భారతాన్ని నిర్మించిన ఐక్యశిల్పి, చిన్న భాషలు, మతాలు, సంస్కృతులు ఉన్న ఈ దేశాన్ని మహాశక్తివంతమైన ఏకభారతంగా నిలిపిన మహనీయుడు సర్దార్ వల్లభభాయ్ పటేల్ అని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ పేర్కొన్నారు. ఆర్జీవన్ జీఎం కార్యాలయం నందు సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జీఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ, దేశంలో జరుగుతున్న జాతీయోద్యమానికి ఆకర్షితుడై బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్రోద్యమంలో పాలు పంచుకోవడమే కాకుండా స్వాతంత్ర అనంతరం దేశంలోని వందలాది సంస్థానాల నుండి ఉద్భవించిన ప్రతిఘటనకు తనదైన శైలిలో పరిష్కరించి దేశాన్ని ఒకే తాటిపైకి తెచ్చేందుకు అహర్నిశలు కృషి చేసి దేశాన్ని ఒకే జాతిగా నిలబెట్టిన ఘనత సర్దార్ వల్లభభాయ్ పటేల్దని తెలిపారు. జాతీయ ఐక్యతా దినోత్సవం దేశ ఐకమత్యాన్ని, సమగ్రతను, భద్రతను కాపాడటంలో అంకిత భావంతో వ్యవహరిస్తానని, అలాగే ఈ సందేశాన్ని పొందుతున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి ఫలితంగా సాధించబడిన దేశ సమైక్యత నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. దేశ అంతర్గత భద్రతను కాపాడటంలో సైతం నా వంతు నేను పోషిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై సింగరేణి, జై జై సింగరేణి. థ్యాంక్ యూ. పీకే చంద్రశేఖర్ గారు, ఏఐటీసీ పిట్ సెక్రటరీ జిఎం శ్రీ రాజు గారు, శ్రీ ఆదిత్య గారు. సందర్భంగా మన భారతదేశ ప్రభుత్వం జాతీయ సమైక్య దినోత్సవంగా నిర్ణయించడం జరిగింది. ధనలక్ష్మి మేడం, ప్లీజ్ ఆన్ ది స్టేజ్. ఉమెన్ రిప్రజెంటేటివ్. మన సింగరేణి వ్యాప్తంగా ఈరోజు ప్రతిజ్ఞ. ముందుగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీ రాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మరియు వేదిక ఉన్న ఆల్ హెచ్ఓడీస్ అండ్ మా మినిస్టర్స్ ఆఫ్ అందరికీ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ పుట్టినరోజు శుభాకాంక్షలు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశం యొక్క ఉక్కు మనిషిగా వెలుగాంచిండు. ఇండియన్ బిస్మార్క్గా కూడా బిరుదులు తెచ్చుకున్నాడు. స్వతంత్ర సమరయోధంలో దేశంలో అందరినీ ఏకైక్యానికి ఏకీకృతకు ఇప్పుడు మన ముఖ్య అతిథి అయిన జనరల్ ఆదివాన్ ఏరియా గారిని వారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకసారి జస్ట్ మనము నెమరు వేసుకుంటే స్వాతంత్ర్యం రాగానే సుమారుగా ఈ సామంత రాజ్యాలనే ఉండేది. దాదాపు దానికి ఎవరికి వాళ్ళే రాజులాగా ఉండేది. 536 రాజ్యాలు ఉండేవి మన ఇండియాలో. వీటన్నిటినీ మళ్ళీ ఒక దేశంగా తీసుకురావడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క పాత్ర ఎంతైనా ఉన్నది. అందుకే ఆయనని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా చెప్పడంలో మనకందరికీ కూడా గర్వకారణము. మనం ఈరోజు ఉంటున్న తెలంగాణ అయితే ఉందో నిజాము ప్రభుత్వం కింద ఉండేది. వాళ్ళు మేము కలవము, మేము పాకిస్తాన్లో కలుస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు మన యొక్క ఈ మిలిటరీ ఫోర్స్ అంతా తీసుకెళ్ళి హైదరాబాద్ చుట్టూ దాన్ని నిలబెట్టడం జరిగింది. ఆ పరిస్థితులలో తల ఒగ్గి భారత్లో కలుపుతానని జరిగింది. అట్లా కాశ్మీర్ కానీ ఇట్లా ఎన్నో దాటిని ఛాలెంజెస్ని ఎదుర్కొని పటేల్ గారు ఈరోజు మనము ఒక్కటై ఉన్న భారతదేశంగా చేయడంలో ఆయన పాత్ర ఎంతో ఉన్నది. ఆయన ఎప్పుడూ ఒక మాట అనేవాళ్ళు. ఆయన కోటు చదువుతుంటే, అందరినీ కలిపి ఉంచేటట్లు చేయగలిగితే ఒక దేశం కానీ, ఒక సమాజం కానీ, ఒక సంస్థ కానీ అందరూ కలిపి చేయగలిగితే అది మన బలం అవుతుంది. ఆ రకంగా కలిపి ఉంచలేకపోతే అది మన బలహీనత అవుతుంది. ఇప్పుడు అదే బలాన్ని మనం చూస్తున్నాము. ఏకతా భారత్, ఒకటే భారత్ ఉండి ప్రపంచంలో అత్యుత్తమ దేశాలలో ఒక దేశంగా మనం ఈరోజు మనందరం గర్వంగా నిలదెత్తుకున్నామంటే ఇన్ని విభిన్నాలు ఉన్నాయి. అయినా కానీ అందరం కలిసి ఒకటే దేశం అన్న యొక్క మన స్ఫూర్తి అవుతుందో అదే మన కారణం. ఈరోజు మన భారతదేశం కానీ, మన తెలంగాణ గవర్నమెంట్ కానీ నేషనల్ ఇంటగ్రేషన్ డే అని పెట్టడంలో ఆయన యొక్క ఉద్దేశాలను, ఆయన యొక్క ఆదర్శాలను మనందరం తీసుకొని భారతదేశాన్ని ప్రపంచంలో
అత్యుత్తమ దేశాల్లో ఒకటిగా నిలపడంలో మనందరము ప్రతి ఒక్కరము ఎవరి డ్యూటీస్ వారు చేయగలిగినాడే అది అవుతుంది. ఆయన యొక్క ఆశయాలను మనం అందరం ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు పోదాం. మరొకసారి నేషనల్ ఇంటిగ్రేషన్ డే విషెస్ మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై హింద్, జై సింగరేణి. ఒక్కసారి అనండి మనకు జై హింద్, జై సింగరేణి, జై హింద్, జై సింగరేణి.